ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం బకదాల్భ్య మహర్షి అనే మహర్షి గురించి తెలుసుకుందాం. పూర్వం దల్భుడు అనే ముని విష్ణుమూర్తిని ప్రార్థించి కల్పాంతంలో కూడా మరణం లేని చిరంజీవి అయిన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. ఇలా ఎందుకు కోరుకున్నాడో తెలియదు. ఆయన కోరిక ప్రకారమే కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు బాతువలే ఉన్న పుష్పం లాగా మృదువుగా ఉండటం చేత ఆ పిల్లవాడు బకము అంటే బాతు లేక కొంగ కావున బకుడు అని, దల్భుని కుమారుడు కావున బకదల్భుడు అని లేక బకదాల్భ్యుడు అని పిలువబడ్డాడు. పంచవింశ బ్రాహ్మణుల్లో కేసి అని, ఛాందోగ్య జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణుల్లో చైకితాయన అని, ఛాందోగ్య కథక సంహితలో వాక లేక బక అని పిలువబడ్డాడు. ఆ పిల్లవాడిని చిరంజీవిగా ఉండేటట్లు కోరుకున్నా తండ్రి మాత్రం అతన్ని పెంచలేదు. గ్లావుడు అనే ఋషి ఆయన భార్య మిత్ర వీరిద్దరి చేత పెంచబడటం చేత ఆ పిల్లవాడికి ద్వ్యాముష్యాయనుడు అని, గ్లావ మైత్రేయుడు అని పేర్లు కలిగాయి. బకదాల్భ్యుడు పుట్టినప్పటి నుండి నైమిసారణ్యంలోనే తపస్సు చేసి ముఖ్య ప్రాణాత్మ స్వరూపం కలవాడు అయ్యాడు. నైమిసారణ్యంలోని ఋషులకు ఉద్గాత అయి వారి యాగములో పూజ్యత పొందాడు. ఈయన ఒకసారి ఎక్కడికో ప్రయాణం చేసి వెడుతూ ఉంటే ఒక తెల్లని కుక్క, కొన్ని చిన్న కుక్కలు ఒక దానితోక ఒకటి పట్టుకుని మరుగుతూ మండలాకారంగా తిరిగి ఒకచోట కూర్చుని ఉండటం చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత ఆయన బహిష్పవన మంత్రం చదువుతూ ఇలా మండలాకారంగా తిరగాలి అనే ఉపదేశం ఈ కుక్కల వలన ఆయనకు కలిగింది. ఈ విషయాలన్నీ మనకు ఛాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తాయి. ప్రకృతిలో పశుపక్షాదుల వలన కూడా వేద జ్ఞానం సంపాదించగలిగిన వాడు బకదాల్భ్య మహర్షి. పశువులు అహంకార శూన్యమైనవి కావున జ్ఞానాన్ని ప్రకృతి నుండి కూడా సంపాదించవచ్చును అని వేదం చెప్తోంది. ఇలా అక్కడ గల ఋషులు అందరికీ మిత్రుడు, పూజనీయుడు అయ్యాడు. మృత్యువును జయించినవాడు అపర శంకరుని వలె ఉంటాడు. మార్కండేయాది ఋషులతో పాటు ఈయన ద్వైతవనంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని కొంతకాలం తపస్సు చేశాడు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ద్వైతవనంలో బకదాల్భ్యుని దర్శనం చేశారు. వారిని అక్కడ ఉన్న ఋషులు పాండవులతో మీరు ధర్మపరాయణులు, మీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. సాగరం మధ్యలో ఉన్న ఒక దీవిలో చిరంజీవి అయిన బకదాల్భ్యుడు బ్రహ్మచర్య దీక్షతో చాలా కాలం తపస్సు చేశాడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దానికి రక్షణగా బయలుదేరిన కృష్ణార్జునులు సముద్రంలో కూడా వెళ్ళగలిగిన రథాన్ని సంపాదించి దాని వెంట వెళ్ళారు. ఆ అశ్వం వెళ్ళిన ద్వీపంలో అనేక యుగములుగా తపస్సు చేస్తూ ఉన్న బకదాల్భ్య మునికి కృష్ణార్జునులు నమస్కరించారు. ఈ మారుమూల ద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉన్న వాడిని నాకెందుకు ఈ గొడవలు, మీరందరూ ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగాడు మహర్షి. మహాత్మా, మీ శరీరంలో ఎన్నో వింతలు ఉన్నాయి. మీ దేహానికి నలువైపులా పుట్టలు వచ్చి వాటిలో పాములు పడగలు విప్పి తిరుగుతున్నాయి. మీ చేతుల నుండి కాళ్ల నుండి వృక్షాలు పెరిగి వాటి కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నాయి. మీరు చివికిపోయిన మర్రి ఆకులను తల మీద ఉంచుకొని హాయిగా ఉన్నారు. దీని పరమార్థం తెలిపి అనుగ్రహించండి అని అన్నాడు. దానికి ఆ మహర్షి, అర్జున, నేను నిన్ను ఎరుగనివాడను కాను. మొదట్లో మీరున్న ద్వైతవనానికి నేను కామరూపంలో సామాన్యుడి వలె వచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాను. మీరు ధర్మపరాయణులు, మీకు క్షేమం కలుగుతుంది. ఈ దేహం శాశ్వతం కాదు. నేను నిస్సంగుడినై ఇక్కడ ఉన్నాను.
మృత్యువు లేని దేహం నాది. అందులో పుట్టలు, చెట్లు పెరిగినా, పాములు తిరిగినా అంతా ప్రకృతికి చెందిన దేహం. కావున ప్రకృతికే వదిలి నా పని నేను చూసుకుంటున్నాను. నాకు గృహాలతో పని లేదు. నా తల మీద ఉన్న మర్రి ఆకులే నన్ను రక్షిస్తున్నాయి. ఈ శరీరానికి ఇవి చాలు అన్నాడు బకదాల్భ్య ముని. స్వామి, మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగాడు అర్జునుడు. నేను పుట్టిన తర్వాత ఎందరో రోమసులు, మార్కండేయులు గతించారో చెప్పలేను. ఇప్పటికీ నాకు తెలిసి 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు శాశ్వతుడిని. ప్రపంచం ఉన్నన్నాళ్ళు కూడా, సృష్టి బ్రహ్మలు ఉన్నన్నాళ్ళు నేను ఉంటాను అన్నాడు మహర్షి. ఇదంతా కాలజ్ఞానంలో ఉండే మహత్. ఇది బ్రహ్మలోక జ్ఞానం వల్ల కలుగుతుంది. పూర్వం ఒకప్పుడు ప్రళయకాలంలో సముద్రాలు పొంగినప్పుడు ముల్లోకాలు ఇక్కడికి వచ్చి తేలాయి. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కొమ్మలకు 1000 బ్రహ్మాండాలు వేలాడుతూ కనిపించాయి. అంటే సృష్టి రచన ఇది. ప్రతి కొమ్మకి ఉన్న ఆకుల మీద కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని పడుకుని చిన్నపిల్లవాడి రూపంలో వటపత్ర సాయిగా ఉన్న విష్ణుమూర్తిని చూశాడు. ఈ చరాచర జగత్తుకు, ఈ బ్రహ్మ సృష్టికి కారణమైనవాడు. ఈ యుగంలో యదువంశంలో జన్మించి సనక సనందనాదులను ఉద్ధరించినవాడు. నీకు సచివుడు, సారథి, సేవకుడు ఇతడే. ఇదంతా ఆయనకు ఒక ఆటలాగా ఉంది అని కృష్ణుడిని త్రైలోక్య కుటుంబీ రావోయి అని కౌగిలించుకొని సన్మానించాడు. కృష్ణుడు ఆయనతో, మహానుభావా, నీవు 20 బ్రహ్మకల్పాలు చూచిన పరమేశ్వరుడివి, భక్తాగ్రేసరుడివి. నేను చిన్న కోరికతో ఇక్కడికి వచ్చాను. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగం సఫలం చేయడానికి నీవు వస్తే చాలు. యాగం ఫలవంతమవుతుంది అనగా ఈ స్తోత్రాలతో నాకు పని లేదు. నాకెందుకయ్యా ఇవి అన్నాడు. తరువాత బకదాల్భ్య మహర్షి స్వయంగా వచ్చి దగ్గరుండి ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేయించాడు. బకదాల్భ్య మహర్షి బ్రహ్మత్వం వహించగా వ్యాస మహర్షి ఆధ్వర్యుడుగాను, వశిష్ఠ, వామదేవ, రోమస, గాలవ మహర్షులు మంత్రపాఠకులుగాను ఉండగా ధర్మరాజు యాగాశ్వానికి అభిషేకం చేసి మహర్షులు అందరికీ పూజ చేసి బకదాల్భ్య మహర్షికి నమస్కరించి ఆ యజ్ఞం పూర్తి చేశాడు. కృష్ణార్జునులు బకదాల్భ్య మహర్షిని పల్లకీలో కూర్చోబెట్టి స్వయంగా మోస్తూ ఊరేగించారు. కృష్ణ నిర్యాణానంతరం ఆయన అంతఃపుర స్త్రీలు దొంగల చేత అవమానించబడగా వారికి దర్శనమిచ్చి వారి దుఃఖాన్ని పోగొట్టి వారి యొక్క పూర్వజన్మ కర్మలను వివరించి ధర్మాన్ని ఉపదేశించి వారికి శాంతిని ప్రసాదించాడు అని మనకు పద్మపురాణం వలన తెలుస్తోంది. దాల్భ్య మహర్షి 160 శ్లోకాల శ్రీ విష్ణు రపామార్జన స్తోత్రం రాశాడు. దత్తాత్రేయ మహర్షి ఉపదేశంతో సీతారాముల బృందస్తోత్రం వ్రాయగా ప్రీతి చెంది శ్రీరాముడు దర్శనం అనుగ్రహించాడు. శ్రీహరి ఆశీస్సులు పొంది దైహిక, దైవిక, భౌతిక తాపాలు తొలగించుకొని సర్వకార్యసిద్ధుడు అయ్యాడు. బకదాల్భ్య మహర్షి యొక్క సూక్తి ఒకటి చూద్దాం. సమాధిలో గోచరించు దశవిధి నామములకు భ్రమింపకు అని. ఒకసారి నైమిసారణ్యంలో మహర్షులు అందరూ చేసిన 12 వర్ష సత్రయాగంలో వారికి లక్ష్మీ సంపన్నములైన 20 కోడిదూడలు కావలసి పాంచాల రాజును అడిగితే ఆయన తన వద్ద లేవు అని చెప్పాడు. బకదాల్భ్య ముని తన వద్ద ఉన్న వాటిని వారికి ఇస్తే వారు ఆ యాగాన్ని పూర్తి చేశారు. కొంతకాలానికి తన వద్ద చాలినన్ని కోడిదూడలు లేక పోవడంతో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి అడగ్గా ఆయన ఆ మహర్షి ప్రభావం తెలియక తన మందలో చచ్చిపడి ఉన్న దూడలను తీసుకువెళ్లమని పరిహాసం చేశాడు. బకదాల్భ్య మహర్షికి కోపం వచ్చి, నేను యాగార్థమై గో సంరక్షణ కోసము అని నీ వద్దకు వచ్చి అడిగాను. నీవు నన్ను వెక్కిరించావు. నీ గతి ఏమవుతుందో చూసుకో అని ఆ ధృతరాష్ట్రుని
దేశమంతా నశించేటట్లుగా అభిచారిక హోమమును నైమిషారణ్యంలో పృథూకవనంలో అవికీర్ణ మహాతీర్థము అనే ప్రదేశంలో మొదలుపెట్టాడు. ఆ యాగ మహిమ వలన ధృతరాష్ట్ర దేశంలోనివి అన్నీ నశించిపోతూ ఉండగా ఆ రాజు వచ్చి మహర్షి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. వెంటనే సర్వశాంతి హోమము చేసి ధృతరాష్ట్రుని ఆయన రాజ్యాన్ని రక్షించినవాడు ఈ బకదాల్భ్యముని అని వామన పురాణం ద్వారాగా మనకు తెలుస్తోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అవతరించిన వారు ఈ బ్రహ్మర్షులు. కావున మనం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఓం బకదాల్భ్య మహర్షయే నమః. స్వస్తి.